నేను మందు మానేశాను. ఎన్ని సంవత్సరాలుగా తాగేవారండి? నేను 35 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా తాగేవారు. మరి ఎలా మానుకున్నారు మీరు? ఎప్పుడు లైవ్ లో ఏకీభవించారా? 2021లో వచ్చినాను ఇక్కడికి బహిరంగ. ఓకే. వచ్చి అప్పుడు పోయినాను, అదే సాక్షి చెప్పాలి దాని గురించి వచ్చాను. ఓకే. అయిపోదామని. అంటే 2021లో వచ్చి ఇక్కడ ప్రార్థనలో ఏకీభవించారు. అంటే 50 రోజులు ఉపవాస ప్రార్థనలోనే వచ్చారా? వచ్చాను. వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి మరలా తాగలేదు మీరు? అస్సలు దాని జోలికి కూడా పోవట్లేదు. గట్టిగా చెప్పలు కూడా. ఎక్కడి నుంచి వచ్చారండి? చిత్తూరు ఇంకా పలవనేరు. చిత్తూరు నుంచి వచ్చారు. అంటే మీరు దేవుడు చేసిన మేలు సాక్ష్యం పంచుకోవడానికి వచ్చారు. అవునండి. నిజంగా. మరి ప్రతిరోజు లైవ్ చూస్తున్నారా? అక్కడ మందిరానికి వెళ్తున్నారా? మందిరానికి వెళ్తున్నాను. రెగ్యులర్ గా మందిరానికి వెళ్ళండి. ఇంకా మందిరానికి వెళ్తున్నాను, దాని ముందు లేదు. ఓకే. ఇప్పుడు వచ్చి 21 మందిరానికి పోతున్నాను, దాని ముందు మందిరం ఏం పోను. మందిరానికి వీలైతే రెగ్యులర్ గా మందిరానికి మంచి వెళ్ళండి. ప్రతిరోజు లైవ్ లో ఏకీభవించండి. దేవుడు మీ జీవితంలో చేసిన సాక్ష్యం అందరికి పంచండి. ఉన్నదండి. ఓకే. ఇంకొక యాక్సిడెంట్ జరిగింది నాకు. ఓకే. యాక్సిడెంట్ జరిగి బరి ఎముకలు 4 క్రాక్ వెళ్ళినాయి. ఓకే. సైడ్ ఎముకలు 4 క్రాక్ వచ్చాయి. ఓకే. అది ఏమరా అంటే 20 రోజులు అంటే స్టడీ అయిపోయింది. 20 రోజుల్లో సెట్ అయిపోయింది. అటువంటి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు కార్యం జరిగించాడు. చెప్తామని నాకు ఐడియా లేదు. చెప్పేదానికి భయపడ్డారు సాక్ష్యం పంచుకోవడానికి. దానికి చెప్పేసి పోదాము అని అక్కడి నుంచి ఇక్కడ వచ్చాను. సాక్ష్యం పంచుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు. అవునండి. దేవుడు మిమ్మల్ని దీవించిన. గట్టిగా చెప్పకూడదమ్మా. చూసారండి, చాలా మంది ఇలాగ ఉన్నారండి సాక్ష్యం పంచుకోకుండా. అంటే దేవుడు మేలు జరిగించాడు, కానీ చాలా మంది కొంచెం భయంతో ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో అని చాలా మంది ఇలాగా సాక్ష్యాన్ని దాచుకుంటున్నారు. కాబట్టి ఎవ్వరు అలాగ ఉండొద్దు. మీరు ధైర్యంగా ముందుకు రండి. దేవునికి మహిమ రావాలి మీ సాక్ష్యం ద్వారా. దేవుడు ఆ సహోదరుని జీవితంలో చూడండి, ఎంత గొప్ప కార్యం కదా.